తెస్సలోనికా సంఘం గురించి మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికా సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు చక్కగా నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. చదువురాని వారు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి మనందరికీ తన ఆత్మ చేత సమృద్ధిగా వాక్యములో ఉన్న అనేకమైన మర్మాలు, విషయాలు మనకు తెలియజేయును గాక. ఆమేన్. సరే, గతంలో మనం ఈ విశ్వాసం గురించి చూస్తూ వస్తున్నాం. 2 విషయాలు చూసాం. విశ్వాసము అంటే ఏంటి? అవునా, వివరముగా చాలా దేవుని కృప చేత పరిశుద్ధాత్మ సహాయం ద్వారా చాలా విషయాలు చూసాం. విశ్వాసము అంటే ఏంటి చూసాం. రెండవది, విశ్వాసం వల్ల లాభాలేంటో చూసాం. విశ్వాస ఫలాలేంటో చూసాం. ఆ తర్వాత విశ్వాసము ఎలా అనుగ్రహించబడుతుందో చూసాం. అంతేనా? రెండవ తర్వాత ఏం చూసాం? మూడవది అయిపోయింది. 4వది ఏం చూసాం? విశ్వాసము కాపాడుకోవాలని చూసాం. విశ్వాసం ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతం వరకు కాపాడుకోవాలి. విశ్వాసం అంతం వరకు కాపాడుకోవాలి అని అంటే ఎలా కాపాడుకోవాలని చెప్పాను? సహవాసం. యేసు ప్రభు వారితో నిత్యము సహవాసం కలిగి ఉన్నారు. నిత్యము సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కాపాడుకోగలుగుతాం. అంతము వరకు అంటే మన జీవితము ఈ యాత్ర ముగించే వరకు, లేదా యేసు ప్రభు వారు సంఘం కొరకు వచ్చినంత వరకు సహవాసము యేసు ప్రభుతో మనం కలిసి ఉంటే విశ్వాసాన్ని కాపాడుకోగలం. ఈ విషయాలు చూసాం. సరే, ఈ విషయం ఈరోజు ఇంకొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. విశ్వాసము అన్నది ఆత్మ వరాలలో ఒకటి, ఆత్మ ఫలాలలో ఒకటి. రాసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. లేదా 22వ వచనం మాత్రమే చదివితే సరిపోతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చక్కగా చదువుదాం. నేను చదువుతా, మీరు వినండి అమ్మా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మఫలాల్లో ఒకటే విశ్వాసము. అర్థమవుతుందా? అది మనకి ఆత్మ ఎప్పుడు అనుగ్రహించబడింది? ఆత్మ అనే వరం అసలు ఎప్పుడు అనుగ్రహించబడింది మనకి? అపోస్తల కార్యాలు చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి 38వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు. అయితే మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత వరాన్ని పొందుకున్నాం? బాప్తిజమము తీసుకున్నప్పుడే. అర్థమవుతుందా? ఎప్పుడు పాపాలు క్షమించబడినప్పుడు, అప్పుడు మనకి దేవుని ఆత్మ అనుగ్రహించబడింది. కాబట్టి చూడండి, సరే, మనము ఆ విషయం ఇంకా దాని గురించి చూడాల్సిన అవసరం ఇప్పుడు అదొక టాపిక్. ఆత్మ ఎప్పుడు వచ్చింది, దానివల్ల ఎప్పుడు జరిగింది అనేది వేరే టాపిక్. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆత్మ వరాల్లో ఒకటే విశ్వాసం అనేది, ఆత్మ ఫలాల్లో ఒకటి విశ్వాసము. సరే, ఇప్పుడు చూద్దాం రండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. సరే, ఇంక ఇప్పుడు మనము మన విశ్వాసం అనేది మనకి దేని మీద ఆధారం చేసుకొని ఉండాలి? అసలు ఈ విశ్వాసం అనే దాన్ని చూద్దాం. విశ్వాసం అనేది దేన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు సాగాలి? ఇప్పుడు నమ్మువారు దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? చూచిన దాన్ని. అర్థమవుతుందా? ఇప్పుడు మనము విశ్వాసులు, మనం దేన్ని ఆధారం చేసుకోవాలి? చూడండి, మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము చాలు, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఉండాలి. మన విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోకూడదు? మనుషుల జ్ఞానాన్ని ఆలోచించే, మనుషుల మీద మనము వారి మాటలు, వాళ్ళ సలహాలు తీసుకొని విశ్వాసంతో ముందుకి సాగకూడదు. మనుషుల జ్ఞానము లోక సంబంధమైనదా, దైవ సంబంధమైనదా? లోక సంబంధమైనది. మనుషుల జ్ఞానము అని అంటే మనుషుల యొక్క లోక ఆచారాల పద్ధతుల ప్రకారం, అనుభవాల ప్రకారం వాళ్ళు చెప్పిన మాటలు మనం విని ముందుకు సాగకూడదు. అర్థమవుతుందా? విశ్వాసం అనేవాడు మనుషుల మాటల మీద, జ్ఞానాల మీద ఆధారపడకూడదు. ఒకటి. రెండవది రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అది మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి. అంటే సొంత బుద్ధిని స్వబుద్ధిని మీద విశ్వాసం అనేది ఆధారపడకూడదు. రెండవది రాస్తున్నారా? విశ్వాసం అనేది దేని మీద ఆధారపడకూడదు? మొదట మనుషుల జ్ఞానాల మీద ఆధారపడకూడదు. రెండవది మన అంటే స్వబుద్ధి మీద విశ్వాసం అనేది ఆధారం చేసుకోకూడదు. మనం కూడా సొంత బుద్ధి ఉండదు. కొంత మన ఆలోచనలు, మన తెలివి, మన జ్ఞానం, మన అనుభవం, మన ధైర్యం. అర్థమవుతుందా? మనకున్న డబ్బు, మనకున్న బలం, మనకున్న కులం, మనకున్న అధికారం, సొంత బుద్ధి, వీటిని ఆధారం చేసుకొని విశ్వాసం అనేది ఉండకూడదు. మూడవది రాసుకోండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. వెలుచూపు వలన కాక, అది వెలుచూపు వలన కాక అంటే వెలుచూపు మీద విశ్వాసం అనేది ఉండకూడదు. వెలుచూపు రాసుకున్న రెఫరెన్స్. మరి ఇక్కడ దాంట్లో డౌట్ ఏంటి? వెలుచూపు అంటే పైన చూసిన దాన్ని బట్టి విశ్వాసము ఆధారం కాకూడదు. చూసిన దాన్ని బట్టి మనం విశ్వాసంతో నడుస్తున్నామా అని అనొద్దు మీరు. అర్థమవుతుందా? చూసి నడిచిన దాన్ని ఏమంటారు? నమ్మి నడిచిన వాడు. కనపడేదాన్ని ముందుకు పోయేవాడు విశ్వాసం అన్నాడు కాడు. అది కాబట్టి విశ్వాసం అనేది మనుషుల జ్ఞానం పైన ఆధారం కాకూడదు. నీ
సొంత బుద్ధి మీద, స్వబుద్ధి మీద విశ్వాసం అనేది ఆధారం చేసుకుని నడవదు. వెలుచూపు వలన చూసిన దాన్ని బట్టి, పైపైన చూసిన దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను అనేది విశ్వాసం అనేది కాదు. 3 విషయాలు చూశాను. అయితే ఆధారం ఏంటి? 3 ఆధారాలు రాసుకోవాలి. ఇప్పుడు ఏంటి విశ్వాసానికి ఆధారములు? 1 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 2వ భాగం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 2వ భాగం. నేను మాట్లాడినను సువార్త పఠించను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు. అక్కడ పై వచ్చిన చదవండి. ఇందాక మనం ఏం చదివాము? 4వ వచనంలో ఏం చదివాము? విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. విశ్వాసం అనేది దేన్ని ఆధారం చేసుకోవాలా? దేవుని శక్తిని బట్టి. అది మన విశ్వాసం దేని మీద ఉండాలా? అది మనకి విశ్వాసానికి ఆధారం దేవుని శక్తి. అర్థమైందమ్మా? అది మనము చూడని దాన్ని ముందుకు సాగుతున్నాం. చూడని నిచ్చెన, లేని నిచ్చెన ఎక్కుతున్నాం మనం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నిచ్చెన లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎక్కి రమ్మంటున్నాడు. యాడికి? పరలోకం. ఇప్పుడు ఎక్కి రమ్మంటున్నాడు. ఆయన రామంటున్నాడు అని అంటే మన విశ్వాసంతో ఆయన చెప్పాడు, అక్కడ నిచ్చెన ఉంది అంతే. పేతురు నేల మీద నడిచాడు. నేల మీద నడవగలడా మానవుడు? కేవలం నేలల్లో దేవుడు లోతు లేదు, లేదా బండ పెట్టాడు. దేవుడు ఏదో ఒకటి చేశాడు అంతే. నీకెందుకు, నువ్వు నడువు అన్నాడు. అర్థమైందా? అది కాబట్టి మనము లిచ్చన లేకపోయినా పైకి ఎక్కాలి. ఎలా ఎక్కుతున్నామంటే అది దేవుని శక్తి ఉంది అక్కడ. దేవుని శక్తి మీద ఆధారం చేసుకుని మన విశ్వాసం ఉండాలి. మొదటి. 2వది దేవుని చిత్తమును ఆధారం చేసుకొని ఉండాలి. 2వది దేని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని చిత్తమును ఆధారం చేసుకునేదే విశ్వాసము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. అంటే మన విశ్వాసము దేవుని చిత్తం మీద ఆధారపడి ఉండాలి. 2వది. 3వది దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. మన విశ్వాసం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉండాలి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును బహుమానమును అత్యధికమగునని. కాబట్టి ఏంటట? ఆయన అట్లా ముందుకు నడవటానికి కారణము వాక్యం. అబ్రహాము విశ్వాసానికి కారణం వాక్యమే. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనకు కూడా మన విశ్వాసానికి ఆధారం చెప్పండి. మొదటి దేవుని శక్తి. అంటే మన విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాము అని అంటే మానవ శక్తి మీద కాదయ్యా, మనము దేవుని శక్తి మీద కళ్ళు మూసుకొని నడుస్తున్నాము. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు నాకు తోడు ఉన్నాడు, ఆయన శక్తి ప్రభావాలు, ఆయన బాహువు నాకు తోడుగా ఉంటుంది అని దేవుని మీద ఆధారంతో ఆయన మాటను నమ్మి ముందుకు సాగుతున్నాము. మొదటి. 2వది ఆయన మాటలో ఆయన చిత్తం ఉందని ఎరగాలి. నీ సొంత చిత్తం ప్రకారం దేవుని శక్తి నా సొంత చిత్తానికి ఉపయోగపడుతుందని నువ్వు ఎన్నడూ ముందుకెళ్ళవు. నీ విశ్వాసంలో దేవుని చిత్తం ఉండాలి. ఒకటి దేవుని శక్తి ఆధారము, తర్వాత దేవుని చిత్తములో ఉండాలి.
చాలా మంది ఇందాక చెప్తున్నాను ఏంటంట, స్వబుద్ధి అంటే సొంత చిత్తం, సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని మీద ఆధారపడతాను, సొంత నిర్ణయంలో వెళ్తాను అని అనకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు ఒక వాక్యం చెప్తా. ఒక చోట అన్నాడు, కొరింథీ సంఘంతో చెప్పాడు అన్నమాట, విశ్వాసులకు అవిశ్వాసులకు పాలెక్కడా అన్నాడు. విశ్వాసులకు అవిశ్వాసులకు పాలెక్కడా? విశ్వాసంలో ఉన్న అమ్మాయి అవిశ్వాసమైన అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు. విశ్వాసంలో ఉన్న అమ్మాయి అవిశ్వాసంలో ఉన్న అబ్బాయిని ఏం చేయకూడదు? పెళ్లి చేసుకోకూడదు. అదే కన్నా అని అంటారేమో. అవును, దేవుని వాక్యం అది, నా మాట కాదు. కాబట్టి ఒక విశ్వాసి అవిశ్వాసితో సంబంధం పెట్టుకోకూడదు. అయితే మనం ఏమంటాం చెప్పండి? దేవుడు చూసుకుంటాడులే. నీ సొంత చిత్తం ఏంటి? వాడు దేవుడిని ఎరగకపోయినా దేవుడు చూసుకుంటాడులే. దేవుడికి అసాధ్యమైంది దేవుణ్ణి, వాడినే మారుస్తాడు. ఏం చేస్తాడంట వాడిని? నువ్వు చూసావా? అది దేవుడు వాక్యం ఏమని చెప్పాడు? ఆయన చిత్తం ఏంటి? విశ్వాసంలో ఉన్న అమ్మాయి అవిశ్వాసమైన అబ్బాయిని, లేదా విశ్వాసంలో ఉన్న అబ్బాయి అవిశ్వాసంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వాటితో మనకు సంబంధమే వద్దు అని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని శక్తి మీద ఆధారపడతారు, ఆయన చిత్తంలో ఉండరు. మళ్ళీ మన సొంత చిత్తాల మీద ముందుకెళ్ళి ఇది విశ్వాసంతో చేస్తున్నా అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకో మాట, మూడవది, వాక్యం ఎలా? దేవుని శక్తి ఉంది, దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది మనకి? వాక్యంలోనే. దేవుని, నాతో పాటు చెప్పండి అందరి గట్టిగా, దేవుని చిత్తము 100కి 100 పాళ్ళు వాక్యము ద్వారానే మనకు వస్తుంది. అర్థమవుతుందా? లేదా 99% వస్తుంది అనుకోండి. ఏది చెప్పండి? దేవుని చిత్తము 99% దేవుని వాక్యము ద్వారానే తెలుస్తుంది. మరి 1% ఏంటని అనుమానం రాలేదా? దర్శనాలు. ఆ 1% ఏంటి? దర్శనాలు. దర్శనాలు చాలా మందికి వస్తాయి. దర్శనం వచ్చినా దేవుని వాక్యం చూడాలన్నా. చాలా మందికి దర్శనాలు వచ్చినా దేవుని వాక్యంతో పోల్చుకోవాలి. ఒక అమ్మాయికి ఒక కళ వచ్చిందంట. ఏమని కళ వచ్చిందనంటే వాళ్ళ బంధువు ప్రేమించిన అతను చనిపోయాడని కళ వచ్చింది. ఆ కళ వాక్యానుసారమా? చెప్పండి, వాక్యానుసారమా? ఒక పాస్టర్ గారు ఒక ఆయన ఎవరో పాస్టర్ గారు ఏదో అన్నాడంట. ఏమన్నాడనంటే, అమ్మాయి నాకు దేవుడు దర్శనంలో చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోమని దేవుడు ఏం చెప్పాడంట? దర్శనంలో చెప్పాడు. అయితే ఆయన అన్నదంట, మా ఆయన నాకు అనుకోని చెబుతాలే పాస్టర్ గారు అన్న. సరిపోయిందా? అది దర్శనాలు ఎలా ఉంటాయి? ఇట్లుంటాయి. వాక్యం ఉండాలి. ఇందాక ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? దర్శనంలో వచ్చింది. అది అక్కడ వాక్యం ఉంది, గమనించారా? అది యెహోవా వాక్యం అబ్రాహాముకు దర్శనంలో వచ్చింది. దర్శనం వచ్చిందని లేదు అక్కడ. దర్శనంలో కూడా ఏముండాలన్నా? వాక్యం ఉండాలి. అది కాబట్టి జాగ్రత్త తమ్ముడు. చాలామంది ఈరోజు 99% వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడని చెప్తుంటే, దర్శనాల ద్వారా చాలా సంఘాలు పూర్తిగా దర్శనాల మీద ఆధారపడిపోతున్నాయి. నాకు దర్శనంలో వచ్చింది మొన్న పాస్టర్ ఒక అబ్బాయి కారు కొనుక్కుందాం అనుకున్నాడు. కారు కొనుక్కుందామని అనుకుంటున్నాడు. అనుకుంటా ఉంటుంటే ఈ అమ్మాయి వాళ్ళ భార్యతో చెప్పాడు. వాళ్ళ భార్య ఏమంటుందంటే, కొంచెం ఈ అబ్బాయికి ఎక్కడో అక్రమ సంబంధం ఉందంట. ఈ అబ్బాయికి ఎక్కడో అక్రమ సంబంధం ఉంది. ఈ అబ్బాయికి బాప్తిజం ఇప్పించారు. శరీర స్వస్థత ఏదో జరిగిందని బాప్తిజం ఇప్పించారు. సరే అయిపోయింది. ఇక ఆ అబ్బాయి ఏదో కారు కొనుక్కుందామని అంటే, ఆ అబ్బాయికి అక్రమ సంబంధం ఉన్న సంగతి భార్య తెలుసు. భార్యకి కాస్త పోయి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు? కారు కొనుక్కుందాం అనుకున్నాడు. కారు కొనుక్కుందామనంటే, కారు కొనుక్కుందాం అన్నవాడు పోయి అక్కడక్కడ డబ్బులు చూసుకోవాలి కదా. వాళ్ళ అత్త మామ దగ్గర పోయి కాస్త ఇట్లా నాకేమైనా ఏర్పాటు చేయగలుగుతారా, నాకు కారు కొనుక్కుంటాను అత్తమ్మా అని అడిగాడట. ఆవిడేమన్నదంట,
సరేలయ్యా అని చెప్పి ఒక మాట చెప్పిందంటే ఏమని తర్వాత చెబుతానని. తర్వాత ఏం చెప్పింది, నాకు దర్శనం వచ్చిందయ్యా, నేను కారు కొనిపెట్టా నీకు, అయితే నువ్వు నీ ఉంపుడు గత్తెన వేసుకొని కారులో తిరుగుతున్నట్టు దర్శనం అవుతుందా అన్న. అందుకని నీ కారు డబ్బులు ఇవ్వనన్నారంట. ఇప్పుడు ఆయనపై ఏం చెప్పాడు, ఈయనని చెప్పరాదు, ఇవన్నీ ఎందుకు, ఈయనని చెప్పరాదు, ఇవన్నీ ఎందుకు ఈ తిరుగుళ్ళని అన్నారట. ఇప్పుడు ఆమె ఇవ్వను అన్న దాన్ని ఎడ చెప్పిందన్న, దర్శనమే చెప్పింది. దేవుడు నాతో చెప్పాడు అన్నట్టుగా. దేవుడు నీతో ఏం చెప్పాలా, వాక్యంతో చెప్పాలి. అబ్బాయి అక్రమ సంబంధం పొరపాటు, పాపం, అక్రమ సంబంధంలో నువ్వు ఉన్నావు, నీకు నేను ఎంత డబ్బు ఇచ్చినా పాడు చేస్తావు, నేనేమను ఆ మాట చెప్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అంటే 1వ వచనం కూడా నేను చదువుతా వినండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అక్కడ దర్శనం ఉంది. పూర్వకాలాల్లో ఏమున్నాయి, దర్శనాలు ఉన్నాయి. నానా విధాలుగా మాట్లాడాడు ఆయన. మేఘంలోంచి మాట్లాడాడు, బుష్లోంచి మాట్లాడాడు, అగ్నిలోంచి మాట్లాడాడు. ఆయన నానా విధాలుగా మాట్లాడాడు. మనుషుల ద్వారా మాట్లాడాడు, అలా మాట్లాడాడు. అయితే చూడండి ఇక్కడ 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు, కుమారుడి ద్వారా మాట్లాడును. కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారికి వాక్యానికి ఏంటి సంబంధం, రండి ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు చూసారా, దేవుని వాక్యమును నామము ఉంది ఆయనకి. ఎవరైనా వస్త్రములో రక్తములో వస్త్రములు ముంచబడిన వాడు ఎవరండి, యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు అంటే కుమారుడే. కుమారుడికి పెట్టబడిన పేరేంటి, వాక్యము. అది అంటే ఇప్పుడు అక్కడ వాక్యం అన్న దగ్గర ఈ దినములో అంతమంది కుమారుడి ద్వారా మనతో మాట్లాడునన్న దాని దగ్గర వాక్యం అని పెట్టండి. ఈ దినములో అంతమంది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడును. అర్థమైందన్న అది. కాబట్టి సహోదరుడు సహోదరి తల్లి, దేవుని యొక్క మనము విశ్వాసముతో బ్రతకాలనుకున్నప్పుడు విశ్వాసం అనేది దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి అని అంటే, ఒకటి దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. రెండవది చెప్పాలి, దేవుని చిత్తమును ఆధారం చేసుకొని ఉండాలి. మూడవది దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉండాలి. దర్శనాల మీద దయచేసి ఎవరు డిపెండ్ అవ్వమాకండి. దర్శనాలు అనేది కాదు అని నేను చెప్పను, కానీ దర్శనానికి కూడా ఏం చూపించాలి నువ్వు చెప్పు. కాబట్టి అందుకని నేను అంటే ఫస్ట్ 100కి 100 వాక్యం మనకు. అందుకనే ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడని బైబిల్ చెబుతుంది. ఈ దినమున అంతమంది దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు అన్న మాట లేదు. అయితే సందర్భానుసారంగా దర్శనంతో మాట్లాడాడు. అయితే దర్శనానికి కూడా ఏముండాలి, వాక్యం ఉండాలి. ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఆ స్త్రీ ఏం చెప్పింది అల్లుడికి, నేను కారు కొనిపెడతా, అయితే నువ్వు కారులో ఎవరు తిరుగుతున్నావు, పరాయి స్త్రీని వేసుకున్న కారులో తిరుగుతున్నట్టు నాకు దర్శనం వచ్చింది, నేను ఇవ్వను అని అన్నది. అంటే ఇక్కడ ఒక మాట చూడన్నా, ఆమెకి దర్శనం ఏమని వచ్చింది, కారు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, కారు వచ్చింది, పరాయి స్త్రీ తిరుగుతుంది దాంట్లో. అంత దర్శనం చూసినవే, దర్శనం వచ్చింది జరగొద్దా, నువ్వు జరగనేదిగా, అది దర్శనం ఎలా అవుతుంది మరి? అర్థమవుతుందన్నా? దర్శనం అనేది దేవుడు నీకు ఇస్తే అది ఖచ్చితంగా జరగాలి. అది నువ్వు ఇవ్వాలి డబ్బులు, ఆయనపై కారు కొనుక్కోవాలి, ఆయన పైన వేసుకొని తిరగాలి, అది జరగాలి. అది జరిగిందా? నువ్వు ఆపేసావుగా అంటే అది నీ దర్శనమే. నీ దర్శనం కానీ నీ స్వబుద్ధి మీద ఆధారపడిందే కానీ దేవుడి మీద తప్పు అన్నమాట. గమనించండి, చాలామంది సంఘాలు దర్శనం అని చెప్పి చాలా పొరపాటు చేస్తున్నారు. చాలామంది భయపెడుతున్నారు.
దర్శనాల మీద ఆధారపడి మాట్లాడే వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం మీద ఆధారపడదాము. దర్శనం మీద ఉన్నవాడు విశ్వాసంలో నిలవలేడు. చెప్పండి గట్టిగా. దర్శనం మీద నమ్మినవాడు లేదా దర్శనమును ఆధారం చేసుకున్నవారు విశ్వాసములో నిలవలేరు. సరేనా? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. సరే, ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం ముందుకెళ్తే మనం దేవుని వాక్యంలో విశ్వాసముతో పని ఎలా చేయాలి ఇక చూద్దాం. విశ్వాసముతో తెస్సలోనికే సంఘం వారు ఏ పని చేసినట్లు చేశారు? విశ్వాసముతోనే పని చేశారు. కాబట్టి ఇక్కడ విశ్వాసముతో పని ఎలా చేయాలి రండి ఆ మాట చూద్దాం. అమ్మా అయ్యా, అర్థమవుతుంది కదా? విశ్వాసం అనేది చూడకయే, అంతేనా? చూడకయే ఉందని ముందుకు వెళ్ళుట, చూడకయే ఉందని అంతేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మొదటి వచనంలో ఏమని ఉంది? నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ మేము ముందుకు వెళ్తున్నామని పౌలు గారు కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, విశ్వాసం అనేది మీరు జాగ్రత్త రాసి పెట్టుకోండి. విశ్వాసం అనేది చూడకయే ముందుకు సాగేది, చూడకయే ముందుకు సాగేది, చూడని దాన్ని పని చేసేది. ఇంకో మాటలో చెప్పాలంటే చూడని దానిని ఉన్నదంటూ పని చేసుకుంటూ వెళ్ళేది. జాగ్రత్త రాసుకుంటున్నారా? రాసుకుంటున్నావా? చూడని దానిని రాసుకోండి. చూడని దానిని ఉన్నదని, చూడని దానిని ఉన్నదని పని చేస్తూ వెళ్ళాలి. అదే విశ్వాసంతో పని చేయడం. ఇది చాలా అభ్యాసం చేయాలి. అయితే దేవుని కృప మనకుంది, దేవుని వాక్యం చాలా ఉంది. వాక్యాధారంతో మనం బ్రతకొచ్చు. రండి ఆ మాట చదువుదాం. ఎలా చేయాలి అని అంటే కొన్ని రిఫరెన్సులు చూద్దాం. ఇప్పుడు చూడండి, మొదటి నాకేం చెప్పాను? దేవుని శక్తి మీద ఆధారం చేసుకోవాలి కదా అది. రండి ఇప్పుడు కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 16-17 వచనాలు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16-17 వచనాలు ఏమనుంది? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మనము పిండములో ఉండగానే, పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అదే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నా. మన దేవుని శక్తి మీద ఎలా ఆధారపడాలి అని అంటే, విశ్వాసంతో పని ఎలా చేయాలి అని అంటే, మనము దేవుడు మన భవిష్యత్ అంతా దేవుడు అయిన ప్రభువుకి తెలుసు. ప్రభు అయిన దేవుడికి మన భవిష్యత్ అంతా తెలుసు. మనం పిండములో కాకమునిపే మనల్ని ఆయన చూశాడు. మన దినాల్లో ఒక్కటి కాకమునిపే మన దినముల అంతం వరకు ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ మాట. నేను దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను విశ్వాసంతో పనిచేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాను. అయితే దేవుని శక్తి ఎలాంటిది అని అంటే, నా భవిష్యత్తు అంతా తెలిసిన వాడు ఆయన. ఇక నేను ఎందుకు పనిచేయను ఆయన చెప్తే? నా భవిష్యత్తు అంతా తెలిసిన వాడు ఆయన. అర్థమవుతుందా? నేను నా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు నన్ను చూశాయి. నా దినములో ఒకటైనా పూర్తి కాక మునిపే నా దినముల అంతం వరకు ఆయన లిఖించి పెట్టగలిగాడు. ఇక నా భవిష్యత్తు అంతా ఎవరు చూస్తున్నారు? ఎవరి చేతిలో చెప్పండి మీరు గట్టిగా. మీ భవిష్యత్తు కూడా మరి. కాబట్టి చక్కగా విశ్వాసంతో పనిచేసేవారు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దినాలన్నీ ప్రభువుకు తెలుసు, మన భవిష్యత్తు అంతా ప్రభువు తెలుసు. ఒకటి. రెండవ చూడు, కాబట్టి ఆయన మాట మనం వింటే
యెషయా గ్రంథం 9:19, 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. నేను చదువుతా, వినండి. మీరు సమ్మతించి, చూడండి ఇందాక ఆ మాట ప్రకారం ఎలాగా, మన భవిష్యత్ అంతా మన ప్రభు అయిన యేసుకు తెలుసు కదా, కాబట్టి మనం సమ్మతించి ఆయన మాట విని ఎడల భూమి మీద మంచి పదార్థములు భుజిస్తాము. దేవుని మాట వింటే దేవుని మాట వింటే భూమి మీద మనకి ఏ కొరత అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. ఏ భయం ఉండదు, ఇంకా అసలు ప్రశాంతంగా బతకొచ్చు. నిజంగా ఒక మాటలో చెప్పాలని అంటే ఇది ఎలా గుర్తుకొస్తుందంటే, నాకు మొట్టమొదట మానవుడిని దేవుడు తయారు చేసింది ఆదామును, తర్వాత వారిరువురు కలిసి పాపము చేయక మునుపు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు మనం అంత ఆనందంగా ఉంటాం. మంచి పదార్థాలు తింటాం అంటే మన బ్రతుకు నెమ్మదిగా ఉంటుందండి, సుఖముగా ఉంటుందండి. మేడల విద్యలు ఉండాల్సిన అవసరం లేదు. ఏమో ప్రభుత్వమైతే భూమి అంతా ఆయనదే, మేడల విద్యలు కూడా ఇవ్వడా, ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మన భవిష్యత్తు అంతా తెలిసిన వాడు మన ప్రభువు. ఆయన మాట వింటే మనకు మంచి పదార్థములు భుజింపజేస్తాడు. అలానే ఇంకో మాట, అందుకని ఇంకో మాట అంటున్నాడు కీర్తన గ్రంథం 21:8, 13వ వచనాల్లో. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 8వ వచనం, 13వ వచనంలో, నా మాట వినుట ఎంత మేలు మీకు, నా మాట వినుట ఎంత మేలు. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 8వ వచనం, 13వ వచనంలో ఉందన్నమాట. నా మాట వినుట ఎంత మేలు. కాబట్టి విశ్వాసముతో ఎలా పని చేయాలి అని అంటే, దేవుడు ఆయన ఏది చెప్పినా ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన మాట ప్రకారం నేను వెళ్తే నన్ను పూర్తిగా ఆయన ఆశీర్వదిస్తాడు, నాకు మంచి పదార్థాలు భుజింపజేస్తాడు. అంటే నేను ఎక్కడ నష్టపోను. అర్థమవుతుందా? దేవుడు నా గురించి సమస్తమును ఎరిగినవాడు, నా భవిష్యత్తు అంతా ఆయనకు తెలుసు. ఆయన మాట వింటే నాకు ఏ లోటు ఉండదు, ఆయన మాట వింట నాకు మేలు అని మనము విశ్వాసముతో ముందుకు సాగాలి. నేను ఒక మాట ఇప్పుడు మీకు అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి భవిష్యత్తు కనపడుతుందా? చెప్పండి గట్టిగా. నీకు భవిష్యత్తు కనపడుతుందా? కనపడలేదు. రెండవది, నువ్వు గతాన్ని జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నావా? ఏం జరిగిందో తెలుసా అన్న? నీ చిన్నప్పుడు ఏం జరిగింది, కొన్ని విషయాలు ఏం జరిగినాయి, నీ గతం గుర్తుందా? గతం మనకి జ్ఞాపకం ఉంచుకోలేము. ప్రస్తుతం ఏం చేయాలో తెలుసా? చెప్పమ్మా, ప్రస్తుతం ఏం చేయాలో. ఏదైనా చేస్తే రేపొద్దున భవిష్యత్తు బాగుంటుందా? మంచి పదార్థాలు భుజించగలుగుతావా? నమ్మకంగా చెప్పగలవా? మేలు కలుగుతా నమ్మకంగా చెప్పగలవా? ఈరోజు మనం చేసే ఆలోచనతో చేసేది పాపము కాకుండా ఉంటుందని గ్యారెంటీ ఉందా? పాపం కాకుండా ఉండడానికి గ్యారెంటీ ఉందా? లేదు. కాబట్టి దేవుని వాక్యంలో మనకి ఆయన సమస్తము తెలిసిన దేవుడు, ఆయన భవిష్యత్తును ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు. దేవుడు ఉన్న భవిష్యత్తును చూస్తున్నాడు, చూచిన దాన్నే తెప్పుచున్నాడు. అర్థమవుతున్నా? నాతో పాటు చెప్పండి. దేవుడు భవిష్యత్తును చూడగలడు, వర్తమానమును జ్ఞాపకం ఉంచుకోగలడు, ఇంకా ప్రస్తుతమును ఆయన పాపము లేకుండా పరిశుద్ధమైనదిగా చేయగలడు. కాబట్టి ఆయన, చెప్పండి, ఆయన ఉన్నదానిని చూచుందానిని చెప్పును. విశ్వాసంతో పని చేయటం ఏంటంటే, అదృశ్యమై ఉన్న దేవుడు చెప్పే పని చేయటమే.